తో పాటు జాయిన్ అయ్యారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్. సార్ పాషా గారు, ఒక 10-15 రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చ ఒక సంచలనం. ఈ రాష్ట్రంలో కిడ్నీలపైన, లివర్లపైన, ప్రజల బలహీనతలపైన వ్యాపారం చేసుకుంటోంది ఈ ప్రభుత్వం, లేకపోతే కరకట్ట పెద్దలు, వాళ్ళ అండదండలతో నడిచినటువంటి ప్లాంట్లు. వీటిపైన చర్చ జరుగుతున్న సమయంలో ఒకే ఒక్క వీడియో మొత్తం టర్న్ చేసింది. అయితే నిజానికి ఇది వైఎస్ఆర్సీపీని దెబ్బ కొట్టే విధంగా ఉందా ఆ వీడియో, లేకపోతే చంద్రబాబుకే బూమరాంగ్ అయ్యేటట్లుందా? అందరికీ నమస్కారం అండి. సార్, ముందుగా ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి రాక గురించి మనం మాట్లాడుకుందాం. మొదటి ప్రశ్న ఏంటంటే, ఆయన ఎందుకు వచ్చాడు, రాకపోయి ఉండుంటే ఏం జరిగేది? ముందు రాకపోయి ఉండుంటే ఏం జరిగేది? వైసీపీ ఒక పెద్ద ఎత్తులో ఒక ఉద్యమం అనేది మొదలుపెట్టింది. అవును. ఒకవేళ ఈ జనార్దన్ రావు అనే వ్యక్తిని రప్పించకుండా ఉండి ఉంటే, తాను రాకుండా ఉండి ఉంటే ఏం జరిగేది అంటే, వైసీపీ చేస్తున్నటువంటి ఆందోళనల వల్ల ఈ మద్యం ఏదైతే తయారవుతుందో కల్తీ మద్యము, ఈ కల్తీ మద్యము ఎక్కడెక్కడ అమ్మారు మొత్తం డీటెయిల్స్ ప్రభుత్వం బయట పెట్టకపోయినా వైసీపీనే బయట పెట్టేది. ఒకటి, ఈ మద్యం అన్నది బెల్ట్ షాపుల్లో అమ్మారా, లేకపోతే మద్యం దుకాణాలలో వైన్ షాపుల్లో అమ్మారా అన్న విషయాన్ని వైసీపీ బయట పెట్టుండేది. ఒకవేళ వైన్ షాప్స్లో అమ్మారు అంటే ఎన్ని వైన్ షాపులో అమ్మారు? ఉదాహరణకి ఒక 500 వైన్ షాపులో అమ్మారు అంటే ఆ 500 వైన్ షాపులో అమ్మినటువంటి ఆ వైన్ షాపుల యొక్క ఆ డీటెయిల్స్ బయటికి తీసి ఆ వైన్ షాపు ఓనర్లని మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడము, ఆ లైసెన్సులు క్యాన్సిల్ చేయడము, ఇవన్నీ జరుగుండేవి. ఇక్కడ మొత్తం మ్యాక్సిమం వైన్ షాపులు టీడీపీ వాళ్ళవి కాబట్టి ఒక పెద్ద ఇబ్బంది అనేది చంద్రబాబు నాయుడు గారు కలిగి ఉండేది. అంటే 500 మంది వైన్ షాపులని మీద కేసులు ఒకేసారి పెడితే అది చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఇబ్బంది అయ్యేది. ఆ 500 మంది బయటకు వచ్చి ఏమి స్టేట్మెంట్ ఇచ్చేవారు? చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ఎక్కబోయేటటువంటి ఆస్కారం ఉండేది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది బెల్ట్ షాపులు. ఈ బెల్ట్ షాపులు కూడా దాదాపుగా టీడీపీ వాళ్ళే కాబట్టి ఒకవేళ ఒక 500 బెల్ట్ షాపులో 1000-2000 బెల్ట్ షాపుల్లో ఒకవేళ ఈ కల్తీ మద్యం అమ్మారు అంటే ఆ బెల్ట్ షాపు డేటా బయటికి తీస్తే ఆ బెల్ట్ షాపు ఓనర్లను అరెస్ట్ చేయవలసి వచ్చేది. వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు కాబట్టి ఒక ఇబ్బంది చంద్రబాబు నాయుడు గారు కలిగి ఉండేది. ఆ ఇబ్బందుల పాలు జరగకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఏం ప్లాన్ చేశారు అంటే, ఈ జనార్దన్ రావు గారిని రప్పించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసినట్టుగా కొంతమంది గుసగుసలు ఆడుకుంటున్నారు. ఎందుకు గుసగుసలు ఆడుతున్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ అనుమానం అన్నది ఉన్నది అంటే, యాదృచ్ఛికమో ప్లానింగో తెలియదు కానీ ఒకరోజు ముందే చంద్రబాబు నాయుడు గారు టంగ్ స్లిప్ అయ్యారు. సేమ్ అదే విధంగా ఆయన చెప్పినట్లుగానే ఆ స్క్రిప్ట్ అవి నెక్స్ట్ డే మనము క్లియర్గా చూసినాం. ముందు రోజే చెప్పేశారా చంద్రబాబు జరగబోతుందని? ముందు రోజే చెప్పేశారు. ఎట్లా చెప్పారు అంటే, డైరెక్ట్గా ఇలా అని చెప్పలేదు కానీ ఒక సిగ్నల్ అయితే ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు, వాళ్ళని కూడా వదిలిపెట్టం ఏదో అదే ఆ సిగ్నల్ ఇచ్చారు, ఒక రోజు ముందే ఇచ్చారు. ఇది ఈ విషయాలు అంటే బెల్ట్ షాపులు, ఈ మద్యం షాపుల మీద కేసులు పెడితే కష్టం అవుతుందని చెప్పేసి ఈ ఎవరు జనార్దన్ రావుని రప్పించారు. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. జనార్దన్ రావు గారు వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇది ఇంకో విషయం. ఏం జరిగింది అంటే, టీడీపీ మీద ఒక పెద్ద ఎత్తున బురద అంటుకున్నది. ఏమా బురద అంటే, ఈ నకిలీ మద్యం బురద. ఆ బురదని ఎట్లా కడుక్కోవడం అసాధ్యము. మరి ఏం చేయాలి అంటే, కొంత బురద వైసీపీ మీద కూడా వేద్దాం, వేస్తే బురద మ్యాచ్ అయిపోయి ప్రజలు ఊరుకుంటారు అని చెప్పేసి ఒక ప్లానింగ్ అనేది జరిగింది. మీకు గుర్తుంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడే గుర్తుందా, నేను చెప్పా ఆల్రెడీ అయిపోయిందండి కమ్యూనికేషన్ అని. మీకు గుర్తుండి ఉంటుంది. కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు దిగారు, సివిల్ సర్వెంట్లు దిగారు అని నేను చెప్పా. సేమ్ అదే విధంగా అక్కడ మొత్తము ఇక్కడ మాటలు జరిగాయి. వాళ్ళు మరి ఏమి హామీలు ఇచ్చారో తెలియదు. ఈ మనిషి దిగాడు. దిగంగానే ఇమ్మీడియట్గా అంటే ముందుగానే ప్లానింగ్ చేసుకున్నారు వైసీపీ మీద బురద అనిపించాలి. ఆయన అంత ధైర్యంగా ఎలా వచ్చారు? ఎవరు చెప్తే వచ్చారు? ఏ ధైర్యంతో వచ్చారు? అంత ధీమా ఎలా వస్తుంది? ఇంత పెద్ద నేరానికి పాల్పడిన వ్యక్తికి స్క్రిప్ట్ రాసుకున్నారు కదా, ముందుగానే స్క్రిప్ట్ రాసుకొని ఏదో ఒక హామీ ఇచ్చారు కాబట్టి ఆయన రావడం జరిగింది. లేకపోతే ఎవడొస్తాడు సార్ మీరు చెప్పండి? ఇంకా నాకు ఆల్రెడీ నేను హెల్త్ బాగాలేదు అన్నాడు. ఇంకా హెల్త్ బాగాలేదని హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఏదో వీడియోను ఇంకోటి రిలీజ్ చేసేవాడు, అక్కడే ఉండేవాడు ఆయన. అవును. కానీ ఫైల్స్ పేరుతోనే దాదాపు 70-80 రోజులు అయిపోయిన ఫైల్స్కి, మరి అయిపోయిన దానికే 80 రోజులు హాస్పిటల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు కదా. ఉన్నారు సార్, అదే కదా ఆయన కూడా ఉండేవాడు. కానీ ఏ ధైర్యంతో వచ్చాడు అంటే, ముందుగానే స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిపోయింది. సరే, ఇందాక మీరు ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న అడిగారు, వై జోగి రమేష్ గారే ఎందుకు అంటే, బురద మొత్తం అంటుకున్నది టీడీపీ, కొంత బురద వైసీపీకి అంటిద్దాము అన్నప్పుడు ఎవరు క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవాలంటే ముందుగా ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చి మాట్లాడినటువంటి వ్యక్తి జోగి రమేష్ గారే. గుర్తుంటే 3వ తారీఖు
ఆ సంఘటన జరిగినప్పుడు అవును. ఆయన వెళ్ళడము, పెద్ద ఎత్తులో అక్కడ మాట్లాడము, జరిగిన విషయాల్ని ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకే. ఆయన మీదనే బురద అంటిస్తే అప్పుడు ప్రజలకి ఒక నమ్మకం కలిగే ఆస్కారం ఉంది అని చెప్పేసి ఒక ప్లానింగ్ అనేది జరిగింది. కానీ ఈరోజు ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకు నవ్వుకుంటున్నారు అంటే ఇంత పెద్ద లెవెల్లో వైసీపీ అన్నది ఇక్కడ ఒక ధర్నాలు కార్యక్రమాలు చేస్తుంటే నకిలీ మద్యం కోసం వైసీపీ మీదనే బురద అంటించేటటువంటి ఒక విఫల ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటిది అని చెప్పేసి ప్రజలు కూడా నిజంగా నవ్వుకుంటున్నటువంటి ఎందుకు వాళ్ళ బలమే దుష్ప్రచారాలు, విష ప్రచారాలు కదా, అవే కదా ఎక్కువ నమ్మి ఓట్లేసింది కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అప్పులు చేసేస్తారంటే ప్రజలు నమ్ముతారు. గుండు కొట్టేశారు దానికంటే ప్రజలు నమ్ముతారు. మా నకిలీ మద్యం తాగించి మిమ్మల్ని చంపేశారు జగన్మోహన్ రెడ్డి, మేము నాణ్యమైన మద్యం, ప్రజలు నమ్ముతారు. విష ప్రచారాన్ని నమ్ముతారు అని గట్టిగా నమ్మినటువంటి టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేసిన దాంతో సక్సెస్ కాలేరా? కాలేరు. ఎందుకు కాలేరంటే ఎందుకు కాలేరు సార్? చెప్తాను నేను దానికి. ఎలక్షన్లో గెలిచేంత సక్సెస్ అయ్యారు కదా. చెప్తానండి కారణం ఏంటో. కారణం ఏంటంటే 3వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది. ఒకవేళ 4వ తారీఖే ఈ స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఉంటే అక్కడ ఆస్కారం అనేది ఉండేది. ఓకే. కానీ 4 రోజుల మధ్యలో మాయమైపోయారు. ఎవరెవరు మాయమయ్యారు? టీడీపీ పార్టీ మాయమైపోయింది. ఈ విషయం గురించి ఏం మాట్లాడలా. టీడీపీ నాయకులు ఏం మాట్లాడలే. వింత విచిత్రం ఏంటంటే పచ్చ మీడియా కూడా ఏం మాట్లాడలే 6వ తారీఖు వరకు. అంటే స్క్రిప్ట్ రెడీ అయ్యి అక్కడ కమ్యూనికేషన్ ఆయన ఉన్న చోట, ఎవరు జనార్దన్ రావు ఉన్న చోటికి వెళ్ళి జనార్దన్ రావుతో ఒక స్క్రిప్ట్ అనేది మ్యాచ్ అయిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత అప్పుడు 6వ తారీఖు వీళ్ళు దిగారు. అంటే ఆల్రెడీ 4 రోజులు వేస్ట్. ఈ 4 రోజుల్లో వైసీపీ ఏం చేసిందంటే నిజాలు మొత్తం బయటపెట్టేసింది. ఇబ్రాహీంపట్నంలో కూడా పట్టుబడ్డారు. మొత్తం నిజాలు బయటపడేసరికి ఏమైపోయిందంటే అప్పటికి లోడ్ పెరిగిపోయింది. అందుకే మీరు గమనిస్తే స్వయంగా చంద్రబాబు నాయుడు గారే దిగారు ఈ బురద కడగనికి. మీరు గమనిస్తే ఒక యాప్ తీసుకొచ్చినా అన్నాడు. అవును. అదేదో స్కాన్ చేయొచ్చు అన్నాడు. అవును. వింత విచిత్రం ఏంటంటే రాజకీయంగా సొంత గొయ్యి తవ్వుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ స్కాన్, ఈ యాప్ తీసుకొచ్చి ఎట్లా చెప్పనా మీకు, రేపటి నుంచి లేదా ఈ రోజు నుంచి అనుకుంటా వీడియోలు స్టార్ట్ అయిపోతాయి. ఏం వీడియోలు? సోషల్ మీడియాలో అగగో ఇది నకిలీ మద్యము ఎవడైనా తీసుకున్నాడు, స్కాన్ చేసిండు, స్కానర్ రాకపోతే ఏం చేస్తారు? సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. అలాగా వేల వీడియోలు వస్తాయి. ఇప్పుడు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఏం సార్, పల్లెలో పాపం కూలీ నాలి చేసుకుని బ్రతికే వాళ్ళు, ఆ క్వార్టర్ బాటిల్తో ఆ పూట తాగి పాపం రెస్ట్ తీసుకుంటాం, శరీరం అలసిపోయింది అనుకునే వాళ్ళు ఈ స్కానింగ్లు అంతా ఎప్పుడు చేస్తారు వీళ్ళకి తెలుసా? సార్ మీకు ఒక విషయం మీరు కూడా గమనించుంటారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అవగాహన చాలా ఉంది ప్రజలకి. వెన్ కంపేర్ టు తెలంగాణ, అదర్ స్టేట్స్ రాజకీయ అవగాహన చాలా ఉంది. ప్రజలు ఈ అన్యాయం జరుగుతుంది, ఇది నకిలీ మద్యము, నేను 200 రూపాయలు పెట్టి కొన్నాను అన్నప్పుడు నకిలీ మద్యం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన స్కానర్ చెబితే ఊరుకుంటారా? ఎవరో మీలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అయ్యా ఈ సోషల్ మీడియాలో ఎట్లా పెట్టాలి ఈ వీడియోలో అడుగుతారు. అవును, పెడతారు. రేపటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి కొత్త తలకాయ మొదలు. చూడండి, 100ల్లో కాదు 1000ల్లో వీడియోలు వస్తాయి, అప్లోడ్ చేస్తారు. కొత్త తలకాయ నొప్పి మొదలు. దానికోసం మళ్ళీ ఏం సిట్టేస్తారో అది దేవుడికి తెలియాలి. బీర్ బాటిల్ కూడా వచ్చాయంటగా. బీర్, అదే చెప్తున్నాను. సరే, మందు బాటిల్ అంటే అది వేరే విషయం. ఈ బీర్ బాటిల్ మరి ఎక్కడ తయారు చేస్తున్నారు? నకిలీ బీర్ బాటిల్ మీరు ఇచ్చే స్కానరే చెప్తుంది. ఒక వీడియో వచ్చింది, మీరు చూస్తుంటారు. చూసా. స్కానరే ఇప్పుడు చెప్తుంది అది నకిలీ బీర్ అని. కాదు, అది పోస్తే ఏదో గ్లాసులు 2 పక్క పక్కన పెట్టేదో చూపిస్తున్నారా? అది కూడా చూసాం కదా. నేను ప్రశ్న సింపుల్. ఇప్పుడు ఏదైతే ములకల చెరువులో దొరికిందో అది మద్యం, నకిలీ మద్యం. మరి నకిలీ బీర్ ప్లాంట్ ఏడుంది? ఎవరు తెలుసుకోవాలి? వైసీపీ తెలుసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలా? జోగి రమేష్ గారు తెలుసుకోవాలా? కరెక్ట్. లేదు మీరు చేయలేరు, మా వల్ల కాదు అంటే జోగి రమేష్ గారికి చెప్పండి, ఒక 24 గంటలు టైం ఇవ్వండి, ఆయన ఒక 2-3 చోట్ల చూపిస్తారు మీకు, అప్పుడు అరెస్ట్ చేసుకుందరు. ఇంకో వింత విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే సార్, ఈ టీడీపీకి అలవాటైపోయింది. ఏం అలవాటైపోయింది? ఏం జరిగినా కూడా వైసీపీ మీద నెట్టేద్దాం. అవును. మీకు గుర్తుంటే మొన్న నేను ఒక రోజు చెప్పా, చూడండి సార్, తొందరలో ఒక వీడియో వస్తుంది లేదా ఫోటో వస్తుంది, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ జయచంద్ర రెడ్డి లేదంటే సురేంద్ర నాయుడు ఆ స్టేజ్ మించి పాస్ అయ్యేటప్పుడు పక్కన ఎవరో వైసీపీ నాయకుడు ఉన్న ఫోటో కూడా వేస్తారు, వేసి మొత్తం వైసీపీని బద్నాం చేసేస్తారు, ఈ మనుషులు వైసీపీ వాళ్ళని చెప్పేసి. అదే ఈ రోజు జరిగింది కదా సార్. పోయి జోగి రమేష్ గారిని ఎంచుకొని ఆయనని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఆయన చేసిన తప్పేంటి అంటే ఆయన వెళ్ళి ఆ జరిగిన భాగవతాన్ని హైలైట్ చేసిండు, ప్రజల్లోకి తీసుకొచ్చిండు, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పిండు, అక్కడ ఉన్నటువంటి ఆధారాలను కూడా బయట పెట్టిండు. అందుకే ఈ రోజు భయపడుతున్నారు, జోగి రమేష్ గారి పేరు తీసుకొచ్చింది. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త సార్. 14 కృష్ణాలోను నకిలీ మరక,
నకిలీ మరక ఈల చెట్ల దిబ్బలో నకిలీ మద్యం సీసాల గుర్తింపు 6 నెలల క్రితం జరిగిన ఘటన గోప్యంగా ఉంచిన వ్యవహారం అవనగడ్డకు చెందిన వ్యాపారే సూత్రధారి ఎక్కడొచ్చింది అది? లోకల్ వచ్చింది ఏ పేపరు? ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి. సరే, సాక్షి చెప్తే నమ్మట్లా, అవును మేము చెప్తే నమ్మట్లా. నమ్మట్లేదు. అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు దయచేసి కొన్ని రోజులు ఆంధ్రజ్యోతి, సరే ఈనాడు పక్కన పెట్టి, దీనికి కూడా జోగి రమేషే కారణం, దీనికి వైఎస్ఆర్సీపీనే కారణం. అదే చెప్తున్నాను. వాళ్ళు చెప్పేదనే నమ్మండి. అట్లీస్ట్ రాధాకృష్ణ గారు మీకు మంచి ఫ్రెండ్, చాలా దగ్గర పరిచయం. అవును, కూర్చొని అదేదో పేరు మార్చడం డిబేట్లు చూసినా నేను. అది చాలా మంచి డిబేట్, ఆ వీడియో చాలా వైరల్ అయింది. అంత దగ్గర సంబంధాలు ఉన్న రాధాకృష్ణ గారు ఇంత పెద్ద స్కామ్ ని బయట పెట్టారు. దయచేసి ఆయన మాటలు నమ్మి ఆ స్కామ్ ఏంటో ఒకసారి బయటకు తీయండి. దాంతోపాటు ఈ బియర్ స్కామ్ కూడా తీయండి సార్. ఈ బియర్ ప్లాంట్ ఎక్కడుంది, ఈ కుటిల పరిశ్రమలు ఇంకెక్కడెక్కడ ఉన్నాయి, ఏ జిల్లాలో ఎక్కడుంది, ఏ నాయకుడు నడిపిస్తున్నాడు, ఒకసారి బయటకు తీయండి. రాష్ట్రం అంతా వ్యాపించేసింది ఇది నకిలీ సార్. రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో, అంటే నా గట్ ఫీలింగ్ చెప్తున్నా, ఏ వైన్ షాప్కి వెళ్ళినా 3400 ఉన్నాయి దాదాపు. ప్రతి జిల్లాలో 3400 వైన్ షాపులు సార్. సార్ 3400 వైన్ షాపులు కదా, మీకు తెలుసు డేటా. వైన్ షాప్ లో సేల్ అన్నది స్టాగ్నెన్సీ లేదా తగ్గింది, ఐదర్ స్టాగ్నెంట్ అయింది లేదా తగ్గింది. ఓకే, మరి ఎక్కడ జరుగుతుంది సేలు? బెల్ట్ షాపులలో జరుగుతుంది. ఓకే, మీరే ఇందాక చెప్పారు ఎంత? 1,30,000 మినిమం. మనం ఎంత లెక్కేసుకున్నా తక్కువలో తక్కువ. సార్ డెవలప్మెంట్ ఎలా జరిగింది చూడండి. ఒక నెల కింద 70,000, నెల 2 నెలలు సార్. గ్రామానికి 10 నుంచి 12 ఉన్నాయి సార్. ఎన్ని లేదా ఈనాడు రాసిన దాని ప్రకారమే తంబళ్లపల్లె నియోజకవర్గంలోనే 1000 ఉన్నాయని రాసింది ఈనాడు దినపత్రిక. సరే, 175 నియోజకవర్గాలు తీసుకుంటే 1,75,000 ఉండాలి. 1000 ఉన్నాయి కదా. ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి, ఎప్పుడన్నా మనం డిస్కస్ చేసినామా? లేదు. ఎందుకు డిస్కస్ చేయట్లేదు అంటే దందా. సార్ ఒక విషయం నేను సింపుల్గా ఎంత వద్దు, రాజకీయాలు పక్కన పెట్టేద్దాం. పోలీసులకి తెలవకుండా, ఎక్సైజ్ వాళ్ళకి తెలవకుండా, రాజకీయ నాయకులకి, లోకల్ ఎమ్మెల్యేస్కి తెలవకుండా ఇంత పెద్ద లెవెల్లో దందా జరిగే ఆస్కారం ఉందా? ఉందా? ఎక్కడా లేదు ఛాన్స్. 5,280 కోట్ల రూపాయల స్కామ్ చిన్న గల్లీ లీడర్లో, చిన్న స్థాయి లీడర్లో చేయగలరా? ఈ అంశం పైన మనం మాట్లాడదాము. పాషా గారు, ఇంతకు ముందు నా ప్రశ్న ఏంటంటే 5,280 కోట్ల రూపాయల స్కామ్ 1,30,000 బెల్ట్ షాపులకు సరఫరా, అంటే రాష్ట్రం అంతా అని అనుకుంటే, లేదా వాళ్ళకి సంబంధించిన షాపులకే వేశారు, అది పక్కన పెడదు. 3,400 వైన్ షాపులు దాదాపుగా ఎన్నింటికి సరఫరా చేయటం జోగి రమేష్తో సాధ్యమా? ఇంత పెద్ద నెట్వర్క్ ఎలా వస్తుంది? జోగి రమేష్ అనే వ్యక్తి చేయగలరా? సార్ జోగి రమేష్ గారు వైసీపీలో ఒక నాయకుడు. అలాంటి నాయకులు ఇంకా చాలామంది ఉన్నారు. ఆయన కంటే కొంచెం తక్కువ, కొంచెం ఎక్కువ నాయకులు చాలామంది ఉన్నారు. ఒక నాయకుడు తన ప్రాంతంలో కొంచెం పవర్ఫుల్గా ఉండా అంటే అవును ఉండు అనుకోవచ్చు. రాష్ట్రం మొత్తంలో పవర్ఫుల్ ఉంటాడా? ఓకే, అలా ఎవరు ఉంటారు? పవర్లో ఉన్న ఆ చక్రం తిప్పేటటువంటి ఆ ఒక వ్యక్తి ఉంటాడు. రాష్ట్రం అంతా చక్రం తిప్పగలిగిన వాళ్ళు ఆ పవర్ ఉండాలి. ఆ పవర్లో ఉన్నోడే ఉంటాడు. ఆ పవర్లో ఉన్నోడి అండర్లోనే ఇంత ధైర్యంగా, ఇంత పెద్ద లెవెల్లో 30,000 బాటిల్ పర్ డే, 9 లక్షల బాటిల్ పర్ మంత్ మీరు అంటున్నారు. అది ఒక చోట. ఇంకా అట్లాంటి ఎన్ని ఉన్నాయో, 100లో ఉన్నాయో తెలియదు, 1000లో అవనగడ్డ ఇప్పుడే చూపించాను కదా. అదే అట్లాంటి ఎన్ని ఉన్నాయో తెలియదు. అదంతా చేయగలగడం అన్నది కేవలం పవర్లో ఉన్న ఆ ఒక్కడి వల్లనే అవుతుంది. ఆ ఒక్కడే ఎవడు అంటే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. ఆ ఒక్కడంటే డైరెక్ట్ చెప్పాలంటే మోస్ట్ పవర్ఫుల్. అంతే. ఎవరు మోస్ట్ పవర్ఫుల్ రాష్ట్రంలో అన్నది అది ప్రజల దానికే వదిలేస్తున్నా. ఇక్కడ ఒక విషయం సార్, ఇందాక నేను చెప్తూ మర్చిపోయా. నిన్న హడావుడిగా పాపం షర్టు కూడా చేంజ్ చేసుకుని ఇవ్వాల ఆయన, మరి అన్నం కూడా తినిపించారో లేదో, ఆ మొహం కొంచెం వాడిపోయింది. అంత హడావుడిగా ఆ వీడియో ఎందుకు వచ్చింది? చాలాసేపు ఆలోచిస్తే సాయంత్రం ఒక న్యూస్ చదివారు సార్, మోదీ గారితో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి. ఓకే, చూసుంటారు మీరు కూడా. నేను కూడా చూసి కలిసారు కదా. జనరల్ గా ప్రధానమంత్రిని ఒక ముఖ్యమంత్రి కలిసినప్పుడు తన స్టేట్ లో జరుగుతున్న కార్యకలాపాల గురించి ప్రధానమంత్రి ప్రశ్నిస్తారు. ఇంత పెద్ద స్కామ్ జరిగితే మోదీ గారు ప్రశ్నిస్తారు అన్నది అది సర్వసాధారణంగా జరిగేది. ఏం చంద్రబాబు నాయుడు గారు ఎట్లున్నారు, మీ రాష్ట్రంలో ఏంటండి ఇది కల్తీ లిక్కరు అని చెప్పి ప్రశ్నిస్తారు. ఆ భయంతో హడావుడిగా పాపం చెట్టు కూడా మార్చకుండా ఆయన తీసుకొచ్చి ఆ వీడియో అనేది చేసి స్క్రిప్ట్ ప్రాంప్ట్ 2 వాళ్ళు ఇచ్చారు. అంటే మీరు చూస్తుంటే మధ్యలో అడుగుతున్నారు, స్క్రిప్ట్ ప్రాంప్ట్ గత ప్రభుత్వం అంటే ఎప్పుడు ఎవరు అని అడుగుతున్నారు. అంత వినయంగా, అంత విధేయతగా పాపం ఆయన హెల్త్ కూడా బాగాలేదంట, తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎందుకు అంటే కేవలం మోదీ గారు ప్రశ్నిస్తారు అన్న భయంతో. చంద్రబాబు నాయుడు గారు ఏమని ఉంటారు మోదీ గారు ప్రశ్నిస్తే? లేదండి అది వైసీపీ స్కాము, ఇట్లా ఒక వ్యక్తి ఉన్నారు వైసీపీలో, ఆయన చేసినటువంటి పని మాకు దానికి సంబంధం లేదు అని చెప్పుకోవాలిగా.
ఓకే. చెప్పుకోకపోతే ఏం చేస్తారు మోదీ గారు? సో హడావుడిగా ఇది బయటకు వచ్చింది. హడావుడిగా తీశారు. ఒకవేళ ఈ వీడియో అన్నది నిజమై ఉంటే ఒక క్యారెక్టర్ ఉంది సురేంద్ర నాయుడు అనే వ్యక్తి. అవును. ఆ సురేంద్ర నాయుడు అనే వ్యక్తి ఎక్కడికి పోయాడు? అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యాడు కదా. మరి సురేంద్ర నాయుడు ఎందుకు చెప్పలేదు జోగి రమేష్ గారు ఉన్నారు దీని వెనకాలని? ఎందుకు చెప్పలేదు? ఓకే. ఒకవేళ నిజంగా జోగి రమేష్ గారు ఉండుంటే ఇన్ని రోజుల్లో సురేంద్ర నాయుడే బయట పెట్టేవాడు. ఓ ఈ వ్యక్తి బయట నుంచి వచ్చి ఎయిర్పోర్ట్ లో స్టైల్ కొట్టి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇట్లా కూర్చొని వీడియో తీసేదాకా వెయిట్ చేసేవాళ్ళ. ఇప్పుడు ఈ విషయాన్ని అరెస్ట్ అయిన డ్రైవర్ అష్రఫ్ అతని పేరు, అతను కూడా చెప్పాలి. అతను కూడా చెప్పొచ్చు కదా. పోనీ జయచంద్రారెడ్డి చెప్పొచ్చు కదా. ఎవరు చెప్పలే. జయచంద్రారెడ్డి కదా మొదట చెప్పాల్సింది. తన పైకి వస్తోంది, తనపైనే ఆరోపణలు ఉన్నాయి, ఆయనే మొత్తం నడిపిస్తున్నారు వెనక. అదే సార్ వింతగా. మరి ఆయన చెప్పాలి కదా మాతో జోగి రమేష్ జయచంద్రారెడ్డి అంటే టీడీపీ వ్యక్తి అనుకోండి, చెప్పలేదు అనుకున్నా కూర్చోపటికి. అరెస్ట్ అయినటువంటి సురేంద్ర నాయుడు ఎందుకు చెప్పలేదు? నాకు వింతగా అనిపిస్తుంది. ఇంత పెద్ద జరుగుంటే అద్భుతమైన నిజంగా ఒకవేళ జోగి రమేష్ గారు ఉండుంటే సురేంద్ర నాయుడు లేదా ఆ డ్రైవర్ చూసుండేవాడు ఒక్కసారన్నా. అవును. అది జోగి రమేష్ గారు వచ్చారు చెప్పుండేవాడు. ఎక్కడా వాళ్ళ నోటి నుంచి రాలేదండి. రాలా. ఈయన వచ్చేంత వరకు వెయిట్ చేశారు, ఈయన నోటి చెప్పించారు. రేపు ఎల్లుండో సురేంద్ర నాయుడుకి కూడా ఒక వీడియో పెడతారు. అది మరి జైల్లో పెడతారా ఆడ పెడతారా నాకు తెలియదు. వీడియో పెట్టి అవునవునను ఈయన చెప్పింది నిజమేనండి, నేను మర్చిపోయా జోగి రమేష్ గారి పేరు నాకు గుర్తు రాలా, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది అని చెప్పేసి అది కూడా ఒక వీడియో వస్తుందో ఏమో, అది కూడా చెప్పలేము. అంటే ఏమైపోయిందంటే మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది సార్. మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. పెన్ను వాళ్ళదే, పలక వాళ్ళదే, రెండు కలిపేసి రాస్తున్నారు. కానీ ఎరేజర్ ఒక రోజు మా చేతికి వచ్చి, అంటే వైసీపీ చేతికి వస్తుంది ఎరేజర్ అంటారు కదా, వచ్చిన రోజు ఎరేజ్ చేసుకుని మళ్ళీ రాసుకుంటారు. సరిదిద్దుతారా? సరి తీసుకుంటారు. నిజాలు మొత్తం బయటికి తీసుకొస్తారు. సరిదిద్దడం అంటే మరి తప్పుగా తీసుకోవద్దండి. నిజాలు మొత్తం బయట, సరిదిద్దడం అంటే నిజాలే, నిజాలు మొత్తం బయటికి తీసుకొచ్చి ఆ రోజు నువ్వు ఏ ప్రెజర్లో చేసావని చెప్పేసి, మరి ఈయన హెల్త్ అప్పటిదాకా బాగుంటే ఆయన ఆ రోజు ప్రశ్నిద్దాం. ప్రశ్నిస్తే ఆయన ఆ రోజు కూడా నిజమే చెప్తాడు. ఒకవేళ ఈ రోజు ప్రజల్లో అబద్ధం చెప్పినా ఆ రోజు నిజమే చెప్తాడు. నిజం చెప్పిన రోజు మరి ఎవరెవరు లోనికి వెళ్తారు, ఎవరెవరు బయట ఉంటారు అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. అది సెల్ఫీ వీడియోనా, పోలీసులు రికార్డ్ చేసిన వీడియోనా? ఏ సార్ ఈయనదా? అయింది క్లియర్ గా పోలీసు ఆయన ముందర ప్రాంప్ట్ ఇస్తున్నాడు కదా. మరి పోలీసులు రికార్డ్ చేసిన వీడియో ఎల్లో మీడియా చేతికి ఎట్లా వస్తుంది సార్? అదే కదా వింత. రాష్ట్రాన్ని మీ ప్రకారం ఎవరు నడిపిస్తున్నారు? నా ప్రకారం అయితే ప్రశ్న. గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఉంటారు, ముఖ్యమంత్రి నడిపిస్తారు. ఇప్పుడు దరిద్రం ఏంటంటే మన రాష్ట్రానికి పట్టిన దరిద్రము, ఎల్లో మీడియా అని చెప్పేసి ఒక బ్యాచ్ ఉంది. వాళ్ళు ఏం రాతలు రాస్తే పోలీసు వాళ్ళు అదే పని చేస్తున్నారు. రెండో రోజు అరే ఈనాడులో ఫలానా వ్యక్తి ఆ తప్పు చేసి నన్ను వచ్చిందా, తీసుకురండి అరెస్ట్ చేయండి, ఎఫ్ఐఆర్ కట్టేయండి. ఆంధ్రజ్యోతిలో వచ్చిందా, లేదు, ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టేయాలి. అసలు దాని వెనకాల ఉన్నటువంటి మంచేంది చెడేంది, అసలు దాంట్లో ఏమైనా సత్యం ఉందా లేదా అని చెప్పేసి ఆలోచించడం మానేశారు. కోర్టులు ఎంతగా మొత్తుకుంటున్నా, అరే ఇంతవరకు నేను ఇల్లే సార్, పోలీసు వ్యవస్థని మూసేయాలి అని ఒక హైకోర్టు కమెంట్ చేయడం అన్నది భారతదేశంలో జరిగిందా? కరెక్ట్. జరుగుంటుందా ఇంతవరకు? మీరు ఇప్పుడు విన్నారా? అంటే నాకు ఆల్రెడీ తెల్ల జుట్టు వచ్చేసింది, నేనైతే ఇన్లే ఇంతవరకు, నేనైతే ఇన్లే. మొదటిసారి ఎన్ని మొట్టికాయలు ఎన్నిసార్లు సుత్తితో కొట్టింది వ్యవస్థని, పోలీసు వ్యవస్థను అనేది నేనైతే డేట్లు వేసి హైకోర్టు ఏం కామెంట్ చేస్తుంది ఇన్నిసార్లు వివరించాను. ఇంక ఇంతకంటే గొప్పగా చెప్పలేము సార్. ఏం చేసినా పోలీసులలో మార్పు అనేది రావట్లేదు. ఏదో ఒక రోజు, అంటే అలా జరగకూడదని చెప్పేసి నేనైతే ప్రార్థిస్తున్నా, ఏదో ఒక రోజు హైకోర్టు డీజీపీ గారిని పిలవచ్చు. అందు కదా డీజీపీని పిలుస్తామని. అదే పిలిచినా పిలవచ్చు. మరి ఆ రోజైనా సరే మార్పు వస్తుందా అన్నది చూడాలి. ఎంత ఘోరం అంటే సార్, ఇంత పెద్ద స్కామ్ జరిగితే సార్, ఒక సింపుల్ విషయం, అంటే నా నాలెడ్జ్ కలుగుతున్నా, వీళ్ళు చెప్పిన సో కాల్డ్ లిక్కర్ స్కామ్ వైసీపీ మీద వేశారు కదా, అవును, కొన్ని రోజులు డ్రామా నచ్చింది కదా, దాని వాల్యూ ఎంత సార్? 3,200 కోట్లు ఎంతో చెప్తున్నారు. 3,200 కోట్లు. ఎంతమందిని అరెస్ట్ చేసి ఉంటారు? పెద్ద పెద్ద నాయకులను అరెస్ట్ చేసి. అవును సార్. 5,000 ఎంత సార్ మీరు చెప్పింది? 280 కోట్లు ఏడాదిలో 45,000 కోట్ల టార్గెట్. ఇంత పెద్ద స్కామ్ కి అరెస్టులు ఏవి సార్? సురేంద్ర నాయుడిని అరెస్ట్ చేశారు, ఒక డ్రైవర్ని అరెస్ట్ చేశారు, సరిపోదా? అంతేనా? అంతే కదా. మన ప్రభుత్వంలో మన హయాంలో జరిగినటువంటి ఒక పెద్ద కుంభకోణంలో సురేంద్ర నాయుడు అనేటటువంటి ఒక మంచి సామాజికవేత్త, ఆయన్ని ఆల్రెడీ విడుదల చేశారు క్షమాభిక్ష పెట్టి. హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు. అవును, ఆయన అరెస్ట్ చేస్తే గొప్ప విషయం కదా. ఈయన క్షమాభిక్ష పెట్టి మరీ తీసుకొచ్చిన వ్యక్తిని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అరెస్ట్ చేయడం అంటే ఎంత గొప్ప విషయం. అంటే వ్యవస్థల్ని ఇంతలా నాశనం, అంటే తప్పు, ఒక తప్పుని రెండు విధాలుగా ఎట్లా చూస్తారో చూడండి. అక్కడ స్కామే జరగలేదు, అసలు స్కామ్ అన్న కాన్సెప్టే లేదు. అంటే ఇది నేను కాదండి, ఎప్పుడైనా సరే తప్పు జరగలేదు అన్న ఆస్కారం ఉంటేనే కోర్టు బెయిలిస్తుంది. అవును, ఈ విషయం మీకు కూడా తెలుసు. కరెక్ట్. ఆస్కారం కనిపించింది కోర్టుకి, లేదు తప్పు జరగలేదు అని, అందుకే బెయిల్ ఇచ్చింది. అంటే జరగని తప్పు జరిగింది అని, అంటే సమాజంలో
రెస్పెక్టబుల్గా బ్రతుకుతున్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేసి రాక్షసానందం పొందారు. ఇక్కడ ఇంత పెద్ద తప్పు జరిగితే ఈ సెల్ఫీ వీడియోలో రిలీజ్ చేసేది, ముందుగా ఆ వీడియో తీసిన వాడు లోనికి వెళ్ళాలి, ఆ వీడియో బయటకు పంపించిన వాడు లోనికి వెళ్ళాలి. మరి దీని మీద ఎఫ్ఐఆర్ కట్టారా? లేదు. ఇంత సెన్సిటివ్ డాక్యుమెంట్ అనేది బయటకు వచ్చింది అంటే అది క్రైమ్ కాదా? కాదా? ఒకవేళ ఇదే బయటకు వస్తే ఇంకా ఎన్ని బయటకు వస్తాయో ప్రభుత్వానికి, దాని మీద కూడా ఎఫ్ఐఆర్ కట్టాలి కదా. సరే, పచ్చ మీడియాలో ఎక్కడ వచ్చింది, ఏ మీడియాలో వచ్చింది, మరి ఆ మీడియా అతనికి ఒక నోటీసులు ఇచ్చి, ఎక్కడైతే వచ్చిందో 41 నోటీసులు ఇచ్చి, సార్ మీకు ఇది ఎవరు పంపించారండి అని చెప్పేసి ప్రశ్నిస్తే పోలా? ప్రశ్నిస్తారా? లేదు, ప్రశ్నించారు. ఎందుకంటే పోలీసుల కంటే పచ్చ మీడియా అనేది ఎక్కువైపోయింది ప్రస్తుతం ప్రభుత్వానికి. ఇష్టారీతిన రాయడం. అండ్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ జోక్ అండి. మీరు ఇక్కడ ఒక ప్రశ్న అడిగారు, వీడియో బూమరాంక్ అయిందా అని చెప్పి. 110% నేను చెప్తున్నాను, వీడియో బూమరాంక్ కాదు. రాష్ట్రంలో ప్రజలు నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు? మద్యం, క్వాలిటీ మద్యం అందిస్తాను అని చెప్పేసి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏంటి మన నకిలీ మద్యానికి, కల్తీ మద్యానికి, అంటే ఆయన బ్రాండ్ అంబాసిడర్ అయిందంటే బాగుండదు, కానీ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసి మద్యాన్ని ఈ రోజు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారన్నది చెప్పాల్సి వస్తుంది. ఫైనల్ గా ఒక చిన్న అప్పీల్ చేయండి, ఎందుకంటే ఈ మందు తాగేశారు చాలా మంది, 1.5 సంవత్సరంగా తాగుతూనే ఉన్నారు. ఈ నకిలీ మద్యం తాగి వాళ్ళ ఆరోగ్యం ఏమైపోయిందో తెలియదు. ప్రభుత్వం ఇమ్మీడియట్గా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి, లేదా ఎవరికి వాళ్ళు వెళ్ళి టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మీరు ప్రజల యొక్క శ్రేయస్సు కోరి ఒక అప్పీల్ చేస్తే బాగుంటుందని నాకు. సార్, నేను అప్పీల్ చేస్తాను సార్, నేను అప్పీల్ చేస్తాను. ఎందుకంటే సమాజం మీద నాకు ఆ బాధ్యత ఉంది. కానీ ఎక్కడికి వెళ్ళి చేయించుకుంటారు మీరు చెప్తే నేను పంపిస్తాను అక్కడికి ప్రజల్ని. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళను, ఎక్కడికి తీసుకెళ్ళమంటారు, ఎక్కడ పంపించమంటారు మీరు చెప్పండి. ఎందుకంటే వైద్య వ్యవస్థని ఈ రోజు ఎంత దారుణ స్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగజార్చారు అంటే 2 లక్షల కోట్లకి పైగా అప్పులు తీసుకొచ్చి కేవలం 3,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి కట్టినటువంటి దుస్థితి. ఏం చేసుకున్నారు తీసుకొచ్చినప్పు? ఏం చేస్తున్నారు? ఈ దుస్థితి ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం. పేదోడు డబ్బులు కట్టి వెళ్ళి చెకప్ చేసుకోవాలా? మీరు చెప్పినట్టు హాస్పిటల్లో వాళ్ళకి వైద్యం అందదు అంటే ఎవరికి వాళ్ళు వెళ్ళి టెస్టులు చేసుకోవాలి. ఆ స్థితి రాకూడదనే సార్. ఒక 10 రోజులు మద్యం మానేమనండి, ఒక నెల రోజులు మానేసి ఆ డబ్బులతోనే వెళ్ళి టెస్ట్ చేసుకోవాలి. ఆ అప్పీల్ నేను చేస్తానండి. ఎందుకు చేస్తున్నానంటే నకిలీ మద్యం అని చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వచ్చింది. నకిలీ మద్యం తయారీని అక్కడ మొత్తం బయట చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, సీఎం గారే చెప్పారు. నకిలీ మద్యం అంటే ఎవరు చేశారనేది తర్వాత రాష్ట్రంలో ఉన్నట్టే. అవును, ఉన్నప్పుడు మీరు ఆ నకిలీ మద్యం తాగి రేపు పొద్దున మీ హెల్త్ పాడైతే, మీ ఆరోగ్యం అనేది చెడిపోతే మిమ్మల్ని చూసే దిక్కు దివానం లేదు. కాబట్టి ఈ రోజు వైద్య వ్యవస్థ నాశనం అయిపోయింది. కాబట్టి దయచేసి కొన్ని రోజులు మద్యం జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ప్రాణం ఉంటే పరీక్షలు చేయించుకోండి, ప్రాణం ఉంటే అసలు మద్యం చాలా తాగొచ్చు. ఈ నకిలీ మద్యం తాగి ఏమైనా అయిందనుకోండి, పిల్లలు రోడ్డు పడతారు. రైట్. థ్యాంక్ యూ సార్ పాషా గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.